రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో IC-814 అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ వీడియో స్క్రిప్ట్ రాసే ముందు నేను కూడా వెబ్ సిరీస్ను చూశాను. బాధ కలిగించే విషయం ఏంటి అంటే కాందార్ హైజాక్ సమయంలో ఉగ్రవాదులతో నెగోషియేషన్స్ జరిపిన కీర్తి చక్ర శ్రీ అజిత్ కుమార్ ధవల్ గారిని ఈ వెబ్ సిరీస్లో జోకర్ లాగా చూపించారండి. ధోవల్ గారి క్యారెక్టర్ను మనోజ్ పన్హా గారు పోషించారు. పర్సనల్లీ ఈయన మంచి కామెడీ యాక్టర్. బట్ బజార్లో కూరగాయల షాప్లో ఎలాగైతే బేరసారాలు చేస్తారో అలా ఈ వెబ్ సిరీస్లో అజిత్ ధోవల్ గారి క్యారెక్టర్ ఉగ్రవాదులతో బేరాలు ఆడినట్లు చూపించారు. ధోవల్ గారికి సిగరెట్ వ్యసనం ఉన్నట్లు, ఎక్కడెక్కడ సిగరెట్ తాగడానికి ప్లేస్ దొరుకుతుందా అని ఈయన వెతుకుతున్నట్లు చూపించారు. నిలకడ లేకుండా ఈయన ప్రవర్తిస్తున్నట్లు, హెడ్లెస్ చికెన్ లాగా క్లారిటీ లేకుండా ఉన్నట్లు ఒక జోకర్ లాగా ఈయన క్యారెక్టర్ను డిజైన్ చేశారు. ఒక స్ట్రాటజీ లేకుండా ధోవల్ గారు వ్యవహరించినట్లు చూపించారు. ఈ హైజాక్ చేసిన ఉగ్రవాదులను హీరోల్లాగా ఒక మిషన్ కోసం వచ్చినట్లు చూపించారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఉగ్రవాది ఎయిర్ హోస్టెస్తో ఫ్లట్టింగ్ చేస్తున్నట్లు, ఫ్లైట్లో అంతాక్షరి ఆడుతున్నట్లు ఉగ్రవాదులను మహాత్ముల్లాగా చూపించారు. ఈ హైజాక్ చేసిన వారిలో ఇద్దరి కోడ్ నేమ్స్ బోలా అండ్ శంకర్ అని ఉంటుంది. బట్ ఈ ఫిలిం మొత్తంలో ఎక్కడ కూడా ఇవి వీళ్ళ కోడ్ నేమ్స్ మాత్రమే, వీళ్ళ యొక్క నిజమైన పేర్లు ఇవి అని సినిమా మొత్తంలో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఈ విషయంలో కాంట్రవర్సీ జరుగుతోంది. పై చెప్పినవన్నీ సినిమాటిక్ లిబర్టీ కింద తీసుకుందాం. మనోళ్ళలో కూడా కొంతమంది అది ఫిక్షనల్ మూవీ, దీన్ని మనం సీరియస్గా తీసుకోవద్దు అని అంటారు. యాక్చువల్లీ ఇది ఒక సెమీ ఫిక్షనల్ ఫిల్మ్. క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకొని ఉంటారు అని అనుకున్న పై చెప్పినవన్నీ వేవ్ ఆఫ్ చేద్దాం. బట్ ఈ ఫిల్మ్ దర్శక నిర్మాతలు చేసిన అతిపెద్ద తప్పు అసలు ఈ హైజాక్లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI యొక్క హస్తం లేదు అని, ఈ హైజాక్ మొత్తాన్ని తాలిబాన్ మరియు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్ చేసినట్లు పోర్ట్రే చేయడం ఈ ఫిల్మ్లో అతిపెద్ద దుమారాన్ని లేపుతోంది. చరిత్రను మార్చి రిపేర్ చేసి వడ్డించడం కరెక్ట్ కాదు కాబట్టే ఈ వీడియో చేస్తున్నా. ఈ ఒక్క పాయింట్ అందరినీ బాధ కలిగించింది. రాజకీయ ప్రయోజనాల కోసం మూవీస్ తీయండి, ఎన్నికల ముందు ప్రాపగండా మూవీస్ కూడా తీయండి, ఎవ్వడూ కాదనడు. బట్ సెన్సిటివ్ ఇష్యూస్లో అబద్ధాలు చెప్పొద్దు. అసలు పాకిస్తాన్ ISI హస్తమే లేదు అని ఎలా చెప్పారు? ఈ వెబ్ సిరీస్ను చూసిన రా అధికారులు, ఆర్మీ అధికారులు, ఈవెన్ శేఖర్ గుప్తా లాంటి సీనియర్ జర్నలిస్టులు సైతం ముందుకు వచ్చి ఈ వెబ్ సిరీస్ పాకిస్తాన్ ISI ఇమేజ్ను కాపాడడానికే తీసినట్లు ఉంది అని, పాకిస్తాన్ కోసం అనుభవ్ సిన్హా PR చేసినట్లు ఉంది అని స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నో డౌట్ కాందార్ హైజాక్ సమయంలో మన ప్రభుత్వం ద్వారా, అప్పటి ప్రభుత్వ అధికారుల ద్వారా మరియు మన గూఢచర్య సంస్థల ద్వారా కొన్ని తప్పిదాలైతే జరిగాయి. మూవీలో పాజిటివ్స్ మరియు నెగిటివ్స్ రెండూ చూపించి ఉంటే బాగుండేది అని చాలామంది భావిస్తున్నారు. ఈ వీడియోలో యాక్చువల్లీ IC-814 హైజాక్ ఎలా జరిగింది, దీని వెనక ఉన్న పొలిటికల్ ఇష్యూస్ ఏంటి, ఆ సమయంలో ఎందుకని ఉగ్రవాదులను విడిచిపెట్టాల్సి వచ్చింది, అజిత్ ధోవల్ గారు ఎటువంటి రోల్ ప్లే చేశారు అనేది డీటెయిల్గా టైం లైన్స్తో సహా చెప్తా. రీసెర్చ్ చేయకుండా ఒక ఫిలిం తీస్తే దేశ పరువు ఎలా పోతుందో ఈ దర్శకుడు నిరూపించాడు. మనోళ్ళలో చాలామంది నేను రెడీ చేసిన హౌ టు రీసెర్చ్ అండ్ ఎర్న్ మనీ అనే కోర్స్ గురించి అడిగారు, మెయిల్స్ పెట్టారు. ఇప్పుడు ఈ కోర్స్ అనేది ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. కింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి అవైల్ చేసుకోండి. ఈ కోర్సులో 6 స్టెప్స్ వాడి ఎలా ఒక టాపిక్ను రీసెర్చ్ చేయాలి, ఎక్కడ రీసెర్చ్ చేయాలి, కంటెంట్ ఎలా రాయాలి, స్టోరీను ఎలా డెవలప్ చేయాలి, ప్రజలను ఎలా ఎంగేజ్ చేయాలి, ఎలా కంక్లూజన్స్ ఇవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా ఎటువంటి బుక్స్ రెఫర్ చేయాలి, ఎటువంటి ఆర్టికల్స్ను రెఫర్ చేయాలి, హైలైట్ టాపిక్స్ను, ట్రెండింగ్ టాపిక్స్ను ఎలా పట్టుకోవాలి అనే విషయాలన్నీ ఈ కోర్సులో చెప్పాను. కింద ఉన్న లింక్ను క్లిక్ చేసి అవైల్ చేసుకోగలరు. ఇక్కడ నుండి నేను చెప్పే నరేషన్ యొక్క టైమ్ లైన్స్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కట్ చేస్తే 1992 వరకు ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఉండేది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ ఒక పట్టు ఉండకూడదు అని అమెరికా యొక్క గూఢచర్య సంస్థ అయిన CIA ఆఫ్ఘనిస్తాన్ తిరుగుబాటుదారులకు యుద్ధ ఆయుధాలను, ట్రైనింగ్ ఇచ్చి, డబ్బు కూడా ఇచ్చి సోవియట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయించింది. ఈ ఆఫ్ఘాన్ తిరుగుబాటుదారులను ముజాహిద్దీన్లు అంటారు. ఈ ముజాహిద్దీన్లకు డైరెక్ట్గా అమెరికా ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే అమెరికన్స్కు పాష్టునీ భాష రాదు, ఉర్దూ రాదు, ముజాహిద్దీన్లకు ఇంగ్లీష్ రాదు, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉండేవి. సో అమెరికా ఆఫ్ఘనిస్తాన్కు పక్కనే ఉన్న పాకిస్తాన్ ఆర్మీకు డబ్బులు ఇచ్చి పాకిస్తానీల ద్వారా ముజాహిద్దీన్లకు ట్రైనింగ్ ఇప్పించింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI ముజాహిద్దీన్లకు ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చి సపోర్ట్ చేసింది. ఈ ముజాహిద్దీన్లు సున్నీ ముస్లిం సెక్షన్కు చెందినవారు. అండ్ పాకిస్తాన్లో 90% మంది సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి రిలీజియస్గా కూడా వీళ్ళు ఒకటయ్యారు. 1992లో సోవియట్ ప్రభుత్వం ఓడిపోతుంది, ముజాహిద్దీన్లు గెలుస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ ముజాహిద్దీన్లతో కొంతమంది స్టూడెంట్స్ విడిపోయి
తాలిబాన్ అనే గ్రూప్ను స్థాపించి 1996లో ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని శాసిస్తారు. తాలిబాన్ యొక్క షరియా ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఇక్కడ సోవియట్ను ఓడించినందుకు అమెరికా హ్యాపీ. ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ రూల్, షరియా రూల్ వచ్చినందుకు తాలిబాన్లు హ్యాపీ. బ్రోకర్ పనిచేస్తూ డబ్బులు సంపాదించినందుకు పాకిస్తాన్ కూడా హ్యాపీ. ఇలా ఈ ముగ్గురు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో 1998లో సౌత్ ఏషియాలో ఒక డెవలపింగ్ కంట్రీ, బిలో పవర్టీ కంట్రీ అణు ఆయుధ పరీక్ష జరిపి న్యూక్లియర్ పవర్ను సాధించింది. ఆ డెవలపింగ్ కంట్రీ పేరు భారత్. అబ్దుల్ కలాం గారు మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ శక్తి అనే ప్రయోగాన్ని జరిపి అమెరికా పాకిస్తాన్ కళ్ళుగప్పి అందరినీ ఫూల్స్ చేసి మనం న్యూక్లియర్ పవర్ అయ్యాం. దీంతో అమెరికా ఈగో హట్ అయింది. అరే పూర్ కంట్రీ, ఏషియన్ కంట్రీ న్యూక్లియర్ పవర్ను ఎలా సాధించింది అని అమెరికా మనపైన కోపంగా ఉండేది. భారత్ పైన ఆర్థిక నిబంధనలు వేశారు. ఎలాగైనా భారత్ పైన దెబ్బ కొట్టాలి అని మే 1999లో పాకిస్తాన్ ఆర్మీ తనతో పాటు కొంతమంది తాలిబాన్ ఫైటర్స్తో కలిసి కార్గిల్లో చొరబడింది. కార్గిల్ యుద్ధం చేసి ఓడిపోయింది. ఆ టైంలో భారత్లో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. సో తాలిబాన్తో కూడా మంచి సంబంధాలు ఉండేవి కావు. పాకిస్తాన్ గురించి సరే కార్గిల్ యుద్ధంతో పాకిస్తాన్తో మన సంబంధాలు తెగిపోయాయి. పాకిస్తాన్ రాజకీయ పరిస్థితి ఏంటి అంటే జనరల్ ముషర్రఫ్ కార్గిల్ యుద్ధాన్ని మేమే గెలిచాము అని ప్రచారం చేసుకొని నవాజ్ షరీఫ్ను గద్దె నుండి బలవంతంగా దింపి పాకిస్తాన్లో మిలిటరీ డిక్టేటర్షిప్ను స్థాపించాడు. జేఈఎం ఉగ్రవాద సంస్థకు లీడర్ అయిన మసూద్ను భారత పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతన్ని ఎలాగైనా విడిపించాలి అని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఇంకొక వైపు నుండి ట్రై చేస్తున్నారు. ఇటువంటి పొలిటికల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇయర్ 1999 డిసెంబర్ 24 రోజు IC-814 అనే ప్యాసింజర్ ప్లేన్ సాయంత్రం 4 గంటలకు నేపాల్ యొక్క కాఠ్మండు నుండి ఢిల్లీ వైపు బయలుదేరింది. కాఠ్మండు ఎయిర్పోర్ట్లో 5 మంది ఉగ్రవాదులు ప్లేన్ ఎక్కారు. అప్పట్లో కొన్ని ప్లేన్స్ షార్ట్ డ్యూరేషన్లో మాత్రమే ట్రావెల్ చేసేవి. ఈ ప్లేన్స్ అనేవి కేవలం 4 గంటలు మాత్రమే ప్రయాణం చేయగలవు. దానికంటే ఎక్కువ ట్రావెల్ చేస్తే ఫ్యూల్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఈ ఉగ్రవాదులు సెక్యూరిటీ కళ్ళుగప్పి ప్లేన్స్ లోపల ఆయుధాలు కూడా తీసుకెళ్లారు. ఈ అటాక్ను ముందుగానే పసిగట్టడంలో రా విఫలమైంది. ఈ వెబ్ సిరీస్లో ఏం చూపించారు అంటే యాక్చువల్లీ రా దీన్ని కనుక్కున్నది, కానీ ఇండియాలో ఉన్న ఐబీ అధికారులు యాక్షన్ తీసుకోలేదు, యాక్షన్ తీసుకోవడంలో డిలే చేశారు అని చూపించి ఐబీ రా మధ్య చిచ్చు పెట్టాలి అని చూశారు. ఇక్కడ రా అండ్ ఐబీ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే రా అనేది విదేశీ గూఢచర్య సంస్థ, వేరే దేశాల్లో నిఘాను ఉంచుతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అదే ఐబీ అనేది భారత్ లోపల గూఢచర్యం చేస్తుంది. సో ప్లేన్ నేపాల్ నుండి భారత్ యొక్క ఎయిర్ స్పేస్కు చేరుకున్న తర్వాత ఉగ్రవాదులు పైలట్ దగ్గరకు వెళ్ళి ఈ ప్లేన్ హైజాక్ అయ్యింది అని బెదిరించారు. ఈ బాలీవుడ్ వెబ్ సిరీస్లో ఏం చూపించారు అంటే ఒక హైజాకర్ ఎయిర్ హోస్టెస్తో ఫ్లట్టింగ్ చేస్తున్నట్లు చూపించారు. అంతేకాదు ఒక సీన్లో ఎయిర్ హోస్టెస్ ఉగ్రవాదిని చూసి క్యూట్గా ఉన్నాడు అని కూడా అంటుంది. బాలీవుడ్ అంత కరువుగాళ్ళు ఎవరు ఉండరు. థ్రిల్లర్ మూవీలో కూడా ఇలాంటి సీన్స్ పెట్టారు. ప్లేన్ రెస్క్యూ ఆపరేషన్ గురించిన ఆథెంటిక్ అండ్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకుంటే 1997లో ఆపరేషన్ ఎంటబే అనే ఒక ఇజ్రాయలీ మూవీ చూడండి. పాత మూవీ అయినా ఒక థ్రిల్లర్ మూవీ ఎలా ఉండాలి అనేది చూపించారు. సో ఈ ప్లేన్ను హైజాకర్స్ లాహోర్లో ల్యాండ్ చేయాలి అని పైలట్ను బెదిరించారు. పైలట్ ఏమన్నారు అంటే ప్లేన్లో ఫ్యూయల్ తక్కువగా ఉంది, లాహోర్ వరకు వెళ్ళలేము, ఢిల్లీలో ల్యాండ్ చేయాలి, లేకపోతే ప్లేన్ క్రాష్ అవుతుంది అని చెప్పారు. సాయంత్రం 5:20 ఈ విషయాన్ని ప్రధానమంత్రి వాజ్పేయి గారికి తెలియజేశారు. ప్లేన్ను లాహోర్కు తీసుకువెళ్లారు, కానీ పాకిస్తాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ ప్లేన్ను రివర్స్ చేసి అమృత్సర్ వైపు తీసుకెళ్లారు. సాయంత్రం 6:50 ప్లేన్ పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ నగరంలో ల్యాండ్ అయింది. క్రైసిస్ మేనేజ్మెంట్ టీం రంగంలో దిగింది. సాయంత్రం 7:10 క్రైసిస్ మేనేజ్మెంట్ టీం పంజాబ్ పోలీసులను హెచ్చరించింది, ఎట్టి పరిస్థితుల్లో ప్లేన్ను టేక్ ఆఫ్ చేయడానికి ఇవ్వద్దు, మిలిటరీ ఆపరేషన్ జరిపి బందీలను విడిపించాలి అని చెప్పారు. ప్లేన్ అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దాదాపు 7:47 వరకు ఉంది. ఈ 47 నిమిషాల్లో పంజాబ్ పోలీసులు హాస్టేజెస్ను రెస్క్యూ చేసి ఉండాలి, కానీ చేయలేదు. ఎందుకు అంటే అప్పటి పంజాబ్ చీఫ్ మినిస్టర్ అయిన పర్కాష్ సింగ్ బాదల్ గారు ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈయన ఎన్డీఏ కూటమిలో ఉండేవారు. ఈయన పార్టీ పేరు శిరోమణి అకాలీ దళ్. ఈయన భయానికి కారణం ఒకవేళ ప్లేన్ లోపల మిలిటరీ ఆపరేషన్కు పర్మిషన్ ఇస్తే పరస్పర దాడుల్లో ప్యాసింజర్స్ కూడా చనిపోతారు. ఇలా జరిగితే ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు, ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అని భయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం యొక్క భయం కూడా ఇదే.
ఒకవేళ ఈ దాడుల్లో 190 మంది ప్యాసింజర్స్ మరియు క్రూ మెంబర్స్లో ఎవరికైనా ఏమైనా జరిగితే ఎన్డీఏ ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ కార్గిల్ యుద్ధం చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో అణుపరీక్ష చేసినందుకు అమెరికా నిరాశతో ఉంది. ఇంకొక తలనొప్పి ఎందుకు అని అందరూ వెనక్కి తగ్గారు ఇన్ ద సెన్స్ ఎవ్వరూ స్థిరంగా ఒక డిసిషన్ అనేది తీసుకోలేకపోయారు. అండ్ టైం కూడా చాలా తక్కువగా ఉంది. సాయంత్రం 4 గంటలకు హైజాక్ అయింది. 7 గంటలకు ఎలా ఆపరేషన్ చేస్తారు? ఒక రెస్క్యూ ఆపరేషన్ చేయాలి అంటే ఎంతమంది హైజాకర్స్ ఉన్నారు, ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఎటువంటి ఆయుధాలను కలిగి ఉన్నారు అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ప్రాక్టికలీ చూసుకున్న ఎన్ఎస్జీ ఇంత తక్కువ సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా లేదు. సో ప్లేన్ అమృత్సర్లో సాయంత్రం 7:47 వరకు వెయిట్ చేసింది. రీఫ్యూల్ చేయడానికి ఒక ట్యాంకర్ వచ్చింది. ఆ ట్యాంకర్ వెనుక పంజాబ్ పోలీసులు ఉన్నారు అని హైజాకర్స్ భయపడి పైలట్ను బెదిరించి రీఫ్యూల్ చేయించకుండానే ప్లేన్ను టేకాఫ్ చేయించారు. అప్పటికీ ఆ పైలట్ మన దగ్గర ఫ్యూల్ లేదు, ఫ్యూల్ అయిపోయింది అన్నా ఎవ్వరూ వినలేదు. సో అమృత్సర్లో రీఫ్యూల్ చేయకుండానే ప్లేన్ అనేది లాహోర్ వైపు వెళ్ళింది. ఇక్కడ ప్లేన్ కేవలం 4 అవర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతుంది అని ముందే చెప్పా కదా. సో ప్లేన్ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయింది. రాత్రి 8 గంటల వరకు ఆన్లోనే ఉంది. సో ఆల్రెడీ 4 అవర్స్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఫ్యూల్ అంతా అయిపోయింది. ప్లేన్ రాత్రి 8:05 లాహోర్ చేరుకుంది. పాకిస్తాన్ ల్యాండ్ అవ్వడానికి మళ్ళీ పర్మిషన్ ఇవ్వలేదు. బట్ పైలట్ పాకిస్తాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి మీరు ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వకపోతే ప్రజలపైన క్రాష్గా ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది అని బెదిరించాడు. భారత ప్రభుత్వ అధికారులు కూడా దయచేసి ల్యాండ్ చేయించండి అని ముషరఫ్కు కాల్ చేసి పర్మిషన్ కూడా కోరారు. ఫైనలీ లాహోర్లో ప్లేన్ను ల్యాండ్ చేయించారు. పాకిస్తాన్ అధికారులు తక్షణమే రీఫ్యూల్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది అంటే ప్రపంచం ముందు పాకిస్తాన్ తానొక పతివ్రతాన్ని నిరూపించాలి అనుకుంది. ఒకవేళ పాకిస్తాన్ పర్మిషన్ ఇస్తే అందరూ ఏమనుకుంటారు, మసూద్ను కాపాడడానికి పాక్ ఇలా చేసింది అని అనుకుంటారు. ఆ రాత్రి ప్లేన్ను ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ల్యాండ్ చేయాలి. కానీ రాత్రిపూట కాబూల్ ఎయిర్పోర్ట్లో ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి సదుపాయాలు లేవు. సో ప్లేన్ను దుబాయ్ వైపు తరలించారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ అధికారులు మేము మీ ప్లేన్ను రీఫ్యూల్ చేయాలి అంటే, మీ ప్లేన్ను ఇక్కడ ఉంచుకోవాలి అంటే ప్లేన్ లోపల ఉన్న ఆడవారిని చిన్నపిల్లల్ని వదిలేయాలి అని డిమాండ్ చేశారు. సో 30 మంది ఆడవారిని చిన్నపిల్లల్ని వదిలేశారు. ప్లేన్ దుబాయ్లో రీఫ్యూల్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయం 8 గంటలకు ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. తాలిబాన్ను తయారు చేసింది ఐఎస్ఐ కాబట్టి తాలిబాన్ ఈ హైజాకర్స్కు కాపలాగా ఉన్నారు. భారత ప్రభుత్వం తాలిబాన్ రాజ్యాన్ని గుర్తించలేదు కాబట్టి తాలిబాన్ భారత్కు సపోర్ట్ చేయలేదు. సో నెగోషియేషన్స్ అంటే చర్చలు జరపడానికి ఆఫ్ఘనిస్తాన్కు కొంతమంది భారత అధికారులు వెళ్ళారు. ఆ అధికారుల్లో ఐబీ చీఫ్ అయిన అజిత్ దోవల్ గారు కూడా ఉన్నారు. ఈయనే చీఫ్ నెగోషియేటర్గా ఒక మెయిన్ రోల్ను ప్లే చేశారు. హైజాకర్స్ కాందహార్కు చేరుకున్న తర్వాత తమ డిమాండ్స్ను ముందుకు పెట్టారు. ముఖ్యంగా 3 డిమాండ్స్ పెట్టారు. మసూద్తో పాటు 36 మంది ప్రిజనర్స్ను అప్పజెప్పాలి అని, సజాద్ అఫ్ఘానీ మృతదేహాన్ని అప్పగించాలి అని, $200 మిలియన్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ చర్చలు అనేవి దాదాపు 6 నుండి 7 రోజుల వరకు జరిగాయి. ఈ చర్చల్లో అజిత్ కుమార్ దోవల్ గారు తాలిబాన్తో హైజాకర్స్తో ఎంగేజ్ అయ్యి పనిచేశారు. చర్చల మధ్యలో ఏమైంది అంటే తాలిబాన్లు రివర్స్ అయ్యారు. తాలిబాన్లు ఏమన్నారు అంటే మా దేశంలో ఒకరి మృతదేహాన్ని రానివ్వము, $200 మిలియన్ డిమాండ్ చేయొద్దు, ఇలా డబ్బుని డిమాండ్ చేయడం హరామ్ అని చెప్పి ఈ 2 డిమాండ్స్ను వెనక్కి తీసుకునేలా చేశారు. ఫైనలీ చర్చలు కొలిక్కి చేరుకున్నాయి. మసూద్తో పాటు మరో 2 ఉగ్రవాదుల్ని రిలీజ్ చేసి బదులుగా 160 మంది హాస్టేజెస్ను రక్షించారు. ఇది అండి జరిగింది. బట్ ఈ మూవీలో అజిత్ దోవల్ గారిని జోకర్ లాగా చూపించారు. ఒక సీన్లో అయితే దోవల్ క్యారెక్టర్ తాలిబాన్ లోకల్ లీడర్ దగ్గరకు స్ట్రైట్గా వెళ్ళి మేము ప్లేన్ లోపలికి వెళ్ళి కాల్పులు జరుపుతాము అని చెప్పే సన్నివేశం ఇమ్మెచ్యూర్గా ఉంది. ఖాలిస్తాన్ వంటి ఒక గ్యాంగ్ను హ్యాండిల్ చేసిన వ్యక్తి ఇలా డైరెక్ట్గా తాలిబాన్ లీడర్తో ఏది పడితే అది మాట్లాడే ప్రసక్తే లేదు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. చర్చలను ఆపి డైరెక్ట్గా ప్లేన్ లోపల కాల్పులు జరపాలి అంటే అజిత్ దోవల్ గారు మొదటగా పీఎం పర్మిషన్ తీసుకోవాలి అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. డిఫెన్స్ మినిస్టర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి. క్రియేటివ్ ఫ్రీడమ్ అనే పేరు మీద ఏది పడితే అది చేస్తే ఎలా? ఫైనలీ ఈ మూవీలో ఏం చెప్పారు అంటే ఈ హైజాక్ మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద సంస్థలు మరియు ఒసామా బిన్ లాడెన్ జరిపించారు అని. ఈ మొత్తం హైజాక్లో పాకిస్తాన్ ఆర్మీ మరియు
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్న ఐఎస్ఐ యొక్క హస్తమే లేదు అన్నట్లు, వీరి యొక్క పాత్ర శూన్యం అన్నట్లు చూపించారు. మసూద్ ఎవరు? పాకిస్తానీ. ప్లేన్ ను హైజాక్ చేసింది ఎవరు? పాకిస్తానీ దేశస్తులు. డిమాండ్ చేసింది ఎవరి గురించి? పాకిస్తాన్ ఉగ్రవాదిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మరి దీనికి తాలిబాన్కి ఎటువంటి లింకు లేదు. పాకిస్తాన్ ఐఎస్ఐ మోచేతి నీళ్లు తాగి సినిమా తీశారా? సౌగమందు తాగి స్క్రిప్ట్ రాశారా? లేదా పాకిస్తాన్కు పిఆర్ ఏజెన్సీ లాగా పనిచేస్తున్నారా అని ప్రజలు అడుగుతున్నారు. ఉగ్రవాదుల యొక్క రియల్ నేమ్ లాస్ట్లో అయినా రివీల్ చేసి ఉండాలి కదా. కోడ్ నేమ్స్ వాడారు, బాగానే ఉంది. బట్ లాస్ట్లో ఈ పలానా ఉగ్రవాదుల యొక్క రియల్ నేమ్స్ ఇవి అని మెన్షన్ చేయాలి. ఎందుకు చేయలేదు అనే కాంట్రవర్సీ పెద్ద ఎత్తున లేచింది. నెట్ఫ్లిక్స్ హెడ్ ను ఇండియన్ గవర్నమెంట్ పిలిపించి అడిగితే అప్పుడు లాస్ట్లో మూవీకు ముందు అంటే స్టార్టింగ్లో డిస్క్లైమర్లో ఇలా మెన్షన్ చేశారు. అసలు డిస్క్లైమర్ ఎవరైనా చదువుతారా? మూవీ లోపల ఒక క్లిప్ను యాడ్ చేసి ఉంటే బాగుండేది అని ప్రజలు భావిస్తున్నారు. ఫైనలీ కంక్లూజన్ ఏంటి అంటే, ఈ వెబ్ సిరీస్లో 5 మంది పాకిస్తానీ హీరోలు ఉన్నారు. ఒక ఎయిర్ హోస్టెస్ హీరోయిన్ ఉంది. విజయ్ వర్మ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అజిత్ దోవల్ క్యారెక్టర్ను ఒక కమీడియన్గా చూపించి ఎంటర్టైన్ చేసి చరిత్ర పైన ఉమ్మేశారు. ఇంతకు ముందు చెప్పిన హౌ టు రీసెర్చ్ అండ్ ఎర్న్ మనీ అనే కోర్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే అవైల్ చేసుకోండి. జై హింద్.